ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ వాక్యం మన జీవితానికి ఎంతో కీలకమైన హెచ్చరికను మరియు సలహాను అందిస్తుంది. బైబిల్ పరిభాషలో హృదయం అంటే కేవలం రక్తాన్ని పంపిణీ చేసే అవయవం మాత్రమే కాదు. ఇది మన ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు మరియు నిర్ణయాలకు కేంద్ర స్థానం. ఒక చెట్టుకు వేరు ఎలాగో మనిషి వ్యక్తిత్వానికి హృదయం అలాంటిది. ఒక ఊట నుండి నీరు ఎలా ప్రవహిస్తుందో మన హృదయంలో ఉన్న విషయాలే మన మాటలుగా, పనులుగా బయటకు వస్తాయి. హృదయం పవిత్రంగా ఉంటే మీ జీవితం పవిత్రంగా ఉంటుంది. హృదయం చేదుగా లేదా అసూయతో ఉంటే మీ జీవిత గమనం కూడా అలాగే పాడైపోతుంది. అందుకే మన జీవితం ఏ దిశలో వెళ్తుందో నిర్ణయించేది మన హృదయమే. మనం ఆస్తిని, నగలను, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్త పడతాం. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా మన మనస్సును కాపాడుకోవాలని ఈ వచనం చెబుతోంది. ఎందుకంటే బయట ఉన్నవి పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మనసు పాడైపోతే జీవితమే వ్యర్థమైపోతుంది. హృదయాన్ని కాపాడుకోవడం అంటే చెడు ఆలోచనలు లోపలికి రాకుండా జాగ్రత్త పడడం. కోపం, పగ, అసూయ వంటి లోపాలు పెరిగిపోకుండా చూసుకోవడం. దేవుని వాక్యంతో మరియు మంచి ఆలోచనలతో హృదయాన్ని నింపుకోవడం. ఒక నగరాన్ని శత్రువుల నుండి కాపాడుకోవడానికి కోటగోడలు ఎలా అవసరమో మన జీవితం నాశనం కాకుండా ఉండడానికి మన హృదయానికి అటువంటి కాపలా అవసరం. మన లోపల ఏముందో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు తండ్రి. నీవు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని నీవు మాతో మాట్లాడావు నాయన. మా హృదయమే మా జీవితానికి మూలమని మేము గ్రహించినట్లు చేయండి ప్రభా. మా ఆలోచనలు, మాటలు మరియు క్రియలు మా హృదయం నుండే వస్తాయని మాకు తెలుసు ప్రభా. అందుకే మా హృదయాన్ని లోక సంబంధమైన చెడు నుండి, అసూయ నుండి, కోపం నుండి మరియు అపవిత్రత నుండి కాపాడుకోవడానికి నీ కృపను మాకు ప్రసాదించండి తండ్రి. మా హృదయాన్ని నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. నీకు ఇష్టం లేని ఏ ఆలోచన కూడా మాలో నిలవకుండా సహాయం చేయండి. మా కన్నులు చూసే వాటిని విషయంలో, మా చెవులు వినే వాటి విషయంలో మేము జాగ్రత్తగా ఉండడానికి మా హృదయానికి నీ వాక్యం కాపలా ఉంచండి నాయన. మా హృదయం నుండి ప్రేమ, సంతోషం, సమాధానం అనే జీవధారలు ప్రవహించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించండి నాయన. ఏది మంచిదో, ఏది చెడ్డదో గుర్తించి నీ చిత్తాన్ని మాత్రమే ఎంచుకునే వివేకాన్ని మాకు హృదయంలో ఉంచండి నాయన. మా నాయన సింహాసనంపై నీవే ఆసీనుడివై ఉండమని, మా జీవితం నాయన నీకు మహిమకరంగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.